ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో కప్పల అప్పారావు గారా? బావగారా? బావగారు కప్ప మునిగింది. జగత్పాటి అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్లి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటే రావు రావణాసుడు లేగా అవతల పిల్లల్ని కట్టి కొట్టి చంపేస్తున్నారంటేను. కొట్టగా ఏం చేస్తారు బాబుగారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. అలాగా? గెలుస్తామనే ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగాక ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబోయ్, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. అవును, నాన్న వచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి సిగ్గులేదు? లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభా, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా తలుపు తీయండి అమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏమనరంట. అయినా సరే పొండి. అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా? ఇంకో గంటలో నీ పని పోయిందా? మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు. అప్పారావు 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 అయ్యగారు అయ్యగారు కొంప మురిగిందయ్యా, మీరు ఓడిపోయారు. అన్నపూర్ణమ్మ గెలిచింది. కథటం తిరిగింది. ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా? రై, నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు. లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యయ్యో నా తల్లి, నా మాలచ్చువే. గొప్ప మునిగిపోయింది. రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నారు. కంచే చేరు వేసింది. రూపాయే గొప్ప ముంచేసింది రోయ్, గొప్ప ముంచింది రోయ్. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. లాభం లాభం 2. లాభం ఎక్కడిది? అంతా నష్టమే. 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అయ్యయ్యో. 5 5 6 6 7. నాకు 7 మిగిలింది. నా కన్న బిడ్డలారా, సర్కిల్ నన్ను కన్న తల్లులారా, ఇందులోనే మన రుణం తీరిపోయిందా? అయ్యయ్యో. ఇల్లే ఈ డబ్బులు నాడికి నా పాల్గొనాకుంది. సర్కిల్ కనకం, అబ్బాయి శివ, అమ్మడు అనురాధ, లాయరు ఎక్కడున్నారయ్యా? అమ్మా అమ్మా తల్లి. ఆగక్కడ. ముందా డబ్బు ఇలా పడాయి.
బాబు బాబు ట్యాంక్స్ తెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సచిన నీ రుణం తీర్చుకోలేదు. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి. వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నువ్వా? లేలే, ఇదేమిటి బాబు, నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్నకు కాదు మా అత్తకే ఓట్లేసింది అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి. అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి. వాటికొస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే. ఏమన్నా అమ్మ గడుకాయ. శుభం, తొందరగా వేసేయి. ఈలోగా మీ నాన్నకు ఇవిడికి పొర తిరిగిపోద్ది. వేసేయి వేసేయి. అమ్మా అను అను, ఆలస్యం ఎందుకు? మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎందుకో కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకందా. ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు భయ్యా, నువ్వేమనుకుంటావు వద్దండి. నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు. నేను కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి
ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచిగా అబ్బే, ఈ మడిచిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. వాగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసూకి మళ్ళా మనకు తెలియలేదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా, అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాలా రైటే. నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకు చిచ్చపడకూడదు. ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడకు వస్తున్నాను. అమ్మా, నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే కడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను. కాశీకో వల్ల కట్టుకో. అంత మాట అనకన్నయ్యా. అను దామ్మ. శుభులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా. మా చిన్నల్లుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఎయ్యమ్మా. అమ్మా శుభవార్త, శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అదేట్రా? మంత్రి గారు ఇయ్యంకుండా అవుతానని శబ్దం పట్టాను కదా. మా చెల్లె మంత్రి కదా, నా మాటే గెలిచింది. జై. కింద పడ్డా పైసా నీదేనంటావు. అంతే కదా. రండి రండి రండి. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.